హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను, ఓటింగ్ శాతాన్ని విడుదల చేసింది. 65.67% ఈ పోలింగ్ ఉంది. 2019 లోక్సభ ఎన్నికల కన్నా 2.95% మాత్రమే ఎక్కువగా నమోదైనట్లు దీంట్లో సూచించింది. ఈ ఓటింగ్లో అత్యధికంగా భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో 76.78%, అతి తక్కువగా హైదరాబాద్లోని 48.48% నమోదైంది. తెలంగాణలో 17వ లోక్సభకు నియోజకవర్గాల్లో 65.67% నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అత్యధికంగా భువనగిరిలో 76.78%, గతంలో చూసినట్టయితే 74.48గా ఉంది. ఇక అత్యల్పము 44.84 గతంలో ఉంది, ఇప్పుడు 48.48%. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. మెదక్ లోక్సభ పరిధిలో నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో రాష్ట్రంలో అత్యధికంగా 84.25% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ పరిధిలో మలక్పేట సెగ్మెంట్లో అతి తక్కువగా 46.76% మంది ఓట్లేశారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మేడ్చల్ సెగ్మెంట్లో అత్యధికంగా 3,85,149 మంది ఓట్లేశారు. మహబూబాబాద్ సెగ్మెంట్లో, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో అతి తక్కువగా 105,383 మంది ఓట్లు వేశారు. జూలో తెల్లపులి మృత్యువాత పడింది. ఏడాదిగా కిడ్నీ సమస్యలతో ఇది అతలాకుతలం అవుతుంది. హైదరాబాద్లో నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన తెల్లపులి మంగళవారం మృత్యువాత పడింది. 9 ఏళ్ల ప్రాయంలో ఉన్న మగ తెల్లపులి అభిమన్యుకు గతేడాది ఏప్రిల్లో నెఫ్రిటీస్ అనేది కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసులో. ఇతను 1968 తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించాడు. 1969 జనవరిలో ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్తో 2 వారాల పాటు నిరాహార దీక్ష చేయించారు. నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదాన్ని అందించి ఖమ్మం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేపట్టిన పోరాటంలో పాల్గొన్నారు. తొలిదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అనంతరం ఆయన సింగరేణిలో పనిచేశారు. రామదాస్కు కుమారులు మాధవ్, రఘు, వీరు కుమార్తెలు శ్రీదేవి, మాధవి, శ్రీలత, మనవళ్ళు మనవరాలు కూడా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మాగాంధీ పాలమూరు మహిళా విశ్వవిద్యాలయాలు, JNTH పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు CP గెట్ నోటిఫికేషన్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం అన్వేషించిన అత్యాధునిక వ్యోమనౌకలు యూరోపా క్లిప్పర్, టైటాన్, డ్రాగన్ పైన విడుదల చేశాయి. ఇవి అంగారకుడిపై ఒకప్పుడు ద్రవ రూపంలో ఉన్న నీరు పుష్కలంగా ప్రవహించినప్పుడు విస్పష్ట ఆధారాలు ఉన్నాయి. అలాగే జీవులకు అవసరమైన పోషకాలు పుష్కలం. అంగారకుడిపైన గతంలో అయస్కాంత క్షేత్రం అనేది ఉండేది. ఫలితంగా సౌర రేడియో ధార్మికత నుంచి జీవులకు రక్షణ ఉండేది. దీనివల్ల అరుణగ్రహంపై ఒకప్పుడు జీవం మనుగడకు అనువైన పరిస్థితులు ఉండేవని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. శ్వేత సౌధంలో సారే జహాస అచ్చ అనే గీతాన్ని ఆలపించారు. విందులో పానీపూరిని కూడా ఇచ్చారు. దీంట్లో పసిఫిక్ ఐలాండ్ అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటైన 25 సంవత్సరాల తర్వాత ANHIP ప్రతినిధులు సహకారానికి గుర్తుగా శ్వేత సౌధంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మెరైన్ బ్రాండ్ సారే జహాస అచ్చ గీతంతో ఆకట్టుకుంది. రఫాలో భారత మాజీ సైన్యాధికారి మృతి చెందారు. ఇతను భారత మాజీ సైన్యాధికారి అయిన కర్నల్ వైభవ్ అనిల్ కాలే 46 సంవత్సరాల వయసులో మృతి చెందాడు. ఈ ఘటన కాలే ప్రాణాలు కోల్పోయారు. దీంట్లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి. అయితే ఈ సమయంలో కాలేతో పాటు మరో వ్యక్తి కూడా వాహనంలో ఉన్నారు. కాన్పూర్ పునరావృతానికి అడ్డుకట్ట వేయాలని 3 ఔషధాలను గుర్తించిన భారత శాస్త్రవేత్తలు
దీంట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ పరిశోధనలు ఈ ఘనతను సొంతం చేసుకున్నాయి. దీంట్లో క్యాన్సర్ కణాల నుంచి కీమో మందులను తొలగిస్తుంటాయి. కీమో రెసిస్టెన్స్కు ఇదే ప్రధాన కారణము. RADBLM చర్యను అడ్డుకునే ఔషధాల కోసం శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. విట్ వ్యవస్థాపకుడు విశ్వనాథన్ న్యూయార్క్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. తమిళనాడులోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ వ్యవస్థాపకుడు ఛాన్సలర్ అయిన డాక్టర్ జి విశ్వనాథన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నాడు. అమెరికాలోని బింగమ్టన్ జరిగిన స్నాతకోత్సవంలో ఈ పురస్కారం అందించారు. డాక్టర్ జి విశ్వనాథ్ ఉన్నత విద్యలో అంతర్జాతీయంగా అందించిన సేవలకు గాను బింగమ్టన్ యూనివర్సిటీ అధ్యక్షుడు హార్వే స్టెంజర్ ఆయనను డాక్టరేట్కి ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తి ఈ ఏడాదిలోనే అంటూ జొన్నగిరి గనిలోని ప్రయోగాత్మకంగా కార్యకలాపాలు చేపట్టనున్నారు. 250 ఎకరాల భూసేకరణ చేపట్టనున్నారు. 60% పూర్తయిన ప్రాసెసింగ్ కర్మాగారం. లిథియం గనులపైన దృష్టి పెట్టిన దక్కన్ గోల్డ్ మైన్స్. 13 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 1.26% నమోదైంది. దీంట్లో 2024 ఏప్రిల్లో ఆహార వస్తువులు, విద్యుత్ ఉత్పత్తి, ముడి చమురు, సహజ వాయువు ధరలతో పాటు ఆహార ఉత్పత్తుల తయారీ, ఇతర తయారీ ధరలు పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం పెరిగిందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. నేపాల్కు చెందిన షెర్పా ఖమీరీటా వ్యక్తిగతంగా ఎక్కువసార్లు ఎవరెస్ట్ను అధిరోహించి రికార్డును నమోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం 29 సార్లు ఎవరెస్ట్ పైకి చేరుకున్నారు. మే 12, 2024న ఖమీరీటా 8,848.46 మీటర్ల ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. 8,848.46 మీటర్ల ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకొని 7 సమ్మిట్ ట్రెక్ అనే సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య 7 ఎక్సర్సైజ్ శక్తి అనే పేరిట ఈ సంయుక్త సైనిక శిక్షణ మే 13, 2024న ప్రారంభమైంది. మేఘాలయలోని ఉమ్రెయిన్లో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో దీన్ని ఆరంభించారు. ఇరు దేశాల సైనిక పాఠవాన్ని పెంపొందించుకోవడం, సైనిక పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికతలను పరస్పరం పంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. మే 26 వరకు, అంటే ఈ నెల 13వ తారీఖు నుంచి మే నెల 26వ తారీఖు వరకు జరగనున్న సైనిక శిక్షణ శిబిరంలో దాదాపుగా 90 మంది సిబ్బందితో కూడిన భారత బృందం, 90 మంది సిబ్బందితో కూడిన ఫ్రెంచ్ బృందం ఇందులో పాల్గొనున్నారు. భారత్కు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా అవతరించింది. గతంలో ఈ స్థానంలో అమెరికా ఉండగా ఇప్పుడు ఆ స్థానంలో చైనా నిలిచింది. భారత్, చైనాల మధ్య 2023-24లో $118.4 బిలియన్ మేర ద్వైపాక్షిక వాణిజ్యం జరిగినట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో $118.3 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం అనేది జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్లో షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. ఆఖరి రోజున 4వ ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో 42 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్లో గౌరవ్ ఎల్డోరా కప్ అనేది మ్యాచ్ జరుగుతుంది. ఈ ఎల్డోరా కప్ అనేది దీంట్లో ఎల్డోరా కప్ బాక్సింగ్కి సంబంధించిన ఈ టోర్నమెంట్ ఎల్డోరా కప్ అనేది జరుగుతుంది. దీంట్లో గౌరవ్ చౌహాన్ పథకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే కజకిస్తాన్ను ఓడించాడు. క్వార్టర్స్లో అతడు 1-4తో అబ్దుల్ అల్మత్ కజకిస్తాన్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఇక షార్జా మాస్టర్స్ చెస్ అనే టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఇది షార్జాలో జరుగుతుంది. యువ గ్రాండ్ మాస్టర్
అర్జున్ ఇరగేసి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ అనేది లభించింది. 1986 ఫుట్బాల్ ప్రపంచ కప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన గోల్డెన్ బాల్ ట్రోఫీని వేలం వేయొద్దని అతని వారసులు కోర్టుకెక్కారు. అర్జెంటీనాకు ఒంటి చేత్తో ప్రపంచ కప్ను అందించిన మారడోనాకు ఉత్తమ ఆటగాడికిచ్చే గోల్డెన్ బాల్ అవార్డు లభించింది. 2016 ప్యారిస్లో వివిధ వస్తువులతో పాటు గోల్డెన్ బాల్ దక్కించుకుందామని ఆగస్ట్ సంస్థ పేర్కొంది. అయితే గోల్డెన్ బాల్ ట్రోఫీ పోయిందని ఇటీవల మారడోనా కుమార్తెలు గుర్తించారు. అత్యవసరంగా ఈ ట్రోఫీని వేలం ఉంచి ఉపసంహరించాలని వారి తరపున న్యాయవాది నాంటెర్ జ్యుడిషియల్ కోర్టును కోరన్నాడు. మనికా భారత టేబుల్ టెన్నిస్ స్టార్. ఈమె భారత టేబుల్ టెన్నిస్కు చెందిన మనికా బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంక్ అనేది సాధించింది. మంగళవారం ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్లో ఆమెకు 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్ 25లో చోటు చేసుకున్న తొలి భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మనిక ఘనత సాధించారు. ఇటీవల సౌదీ స్మాష్ టోర్నీలో సంచలన విజయాలపైన క్వార్టర్స్ ఫైనల్లో దూసుకెళ్లిన మనికా బత్రా ఈ ర్యాంకుతో గణనీయంగా మెరుగుపరుచుకుంది. లక్నో పైన ఢిల్లీ విజయం సాధించడంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్తు ఖాయమైంది. ప్రస్తుతం 16 పాయింట్లతో రాజస్థాన్ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్లు ముగిశాక మరో 2 కంటే ఎక్కువ జట్లు రాజస్థాన్ను అందుకునే అవకాశం లేకపోవడంతో ఆ జట్టు ముందంజ వేసింది. ఇక మిగతా 2 బెర్తుల కోసం సాంకేతికంగా 5 జట్లు పోటీలో ఉన్న ప్రధానంగా మెరుగైన రన్ రేటు కలిగి ఉన్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల మధ్య పోటీ అనేది నెలకొంది. 16న గుజరాత్పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ అనేది ముందంజ వేస్తుంది. ఇవి మే 15, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. నేను చేసిన గత 1 సంవత్సరం నుంచి ఉన్న మొత్తం కరెంట్ అఫైర్స్ వీడియోలు కూడా కరెంట్ అఫైర్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.